గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం అండి. నమస్తే మేడం, నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇచ్చినారు కదా, సో ఎలా అనిపిస్తుంది? ముఖ్యంగా గెలుపు దిశగా ఎవరు ముందుంటారు అనుకుంటున్నారు? ముఖ్యంగా ఐడి న్యూస్ గారికి దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ పేరు నా దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ, నా పేరు దేవిరెడ్డి విజితారెడ్డి, నేను అంబర్పేట కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చాను. నేను కూడా కాంగ్రెస్ పార్టీ. ఓకే, సో అంబర్పేట నుంచి ఎందుకు వచ్చినా మరి ఇంత దూరం జూబ్లీ హిల్స్ వరకు? పార్టీ మా తమ్ముడు నవీన్ యాదవ్ గారు, అలాంటి అబ్బాయికి సీట్ వచ్చుడు గర్వంగా ఉంది. ఎందుకంటే యూత్ అనేది ఎన్నో కోరికలు ఉంటాయి. ఆ అబ్బాయి ఒకసారి ఇండిపెండెంట్ చేసిండు, ఒకసారి ఎంఐఎంకి చేసిండు, ఇప్పుడు కాంగ్రెస్ నుంచి సీట్ వచ్చిందని మాకు సంతోషంతో వచ్చినాం. ఎందుకంటే ఆయనకు ఏదో చేయాలి. ఎందుకంటే 35+ ఉంటాడు అబ్బాయి, అంతే ఏజ్. అటువంటి యూత్ ఇంత ఎంకరేజ్ చేసి శ్రీమంతాలు చేసిండు, ఎన్నో చేసిండు, మసీదులు కట్టించిండు. తండ్రి పొలిటికల్ కాకున్నా శ్రీశైలం యాదవ్ గారు, అబ్బాయి మాత్రం తండ్రి పేరు నిలబెట్టిండు అంతే. ఎందుకంటే శ్రీశైలం యాదవ్ కొడుకు అనగానే మాకు తెలుస్తుంది, కానీ ఇప్పుడు ఆయనదే, ఈయనదే బ్రాండెడ్, చేసుకుంటున్నాడు, ఇంకా చేసుకుంటాడు. ఇలా జూబ్లీస్ డెవలప్ చేయాలని ఉంది ఆయనకు, పదవి లేకుండా డెవలప్ చేసిండు. కాబట్టి ఇప్పుడు 100% గెలుస్తాడు జూబ్లీస్ నుంచి, పక్కా గెలుస్తాడు. మళ్ళా గెలిచినాక వచ్చి సన్మానం చేస్తాం మా తమ్మునికి. అది టిఆర్ఎస్ నుంచి మరి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? గోపీనాథ్ గారి వైఫ్ ని ఆమె క్యాండిడేట్ గా అనౌన్స్ చేయడం జరిగింది, అందరికీ తెలిసిందే. మరి ఆమెకి మంచి సపోర్ట్ ఉంటుంది కదా, ఇప్పుడు గోపీనాథ్ గారి ఫాలోవర్స్ అందరు ఇటు వస్తారు కదా. గోపీనాథ్ గారు ఒకసారి టీడీపీ నుంచి గెలిచారండి, అప్పుడు చంద్రబాబు గాలి ఉన్నది, తర్వాత కేసీఆర్ గాలి ఉన్నది, 2 సార్లు గెలిచిండు. ఏం చేసిండయ్యా జూబ్లీస్ కు? కొన్ని కృష్ణానగర్, కొన్ని మునిగిపోయినా మేము వచ్చినాం అప్పుడు. ఆయన ఏం చేయలేదు, ఎక్కడ పోయి సంపాదించుకోవాలి, ఆ గుళ్ళు గోపురాలు తిరిగిండు. కానీ ఆయన మరి 3 సార్లు గెలిచాడు. నేనేమంటున్నా, టిఆర్ఎస్ కేసీఆర్ మీద గెలిచిండ్రు, పార్టీ గాలి అంతే. ఆయన చేసింది ఏం లేదు, ఒక్కొక్కరు అంతే ఉంటది అదృష్టము. ఓరోరు ఎంత చేసినా అన్నే ఉంటారు, ఓరోరేమో పార్టీ పేరు చెప్పుకొని తండ్రి పేరు చెప్పుకొని గెలుస్తారు. అట్లా పార్టీ కేసీఆర్ పేరు చెప్పుకొని గెలిచిండు. తర్వాత ఇక ఆయన తెలుసు కదా మన మధ్యలో లేడు. ఇప్పుడు మీరు సానుభూతి అనుకొని టిఆర్ఎస్ పార్టీ ఎవరికి ఇచ్చినా గెలవడం తెలుసు, బీఆర్ఎస్ గెలవదని తెలుసు. ఆయన మీదకెళ్ళి ఎవరికి అభిమానం లేదు. ఆ భార్య కాబట్టి సానుభూతి ఓట్లు పడతాయని టిఆర్ఎస్ ప్రభుత్వం భార్యకి ఇచ్చింది. పడవ ఎందుకు పడతాయి? భార్యను ఎవరు గుర్తుపడతారు? భార్య ఎప్పుడు బయటకు వచ్చింది? ఇలా మొన్న ఆయన కంటోన్మెంట్ ఆయన బిడ్డ చనిపోయింది, మరి ఆయన సానుభూతి వచ్చింది అక్కడ? మేము గెలిచినాం కదా కాంగ్రెసే. సానుభూతులు, ఉపకారాలు, అపకారాలు అటువంటివి నడుస్తలేవండి. ఇప్పుడు ఎవరు ప్రజల్లో ఉంటున్నారు, ప్రజలకు ఎవరు సేవ చేస్తున్నారు? 90% క్యాండిడేట్ని చూస్తున్నారు, 10% పార్టీని చూస్తున్నారు. అది చూస్తున్నారు. ఇప్పుడు మారింది ట్రెండ్ రాజకీయం. కాబట్టి నవీన్ యాదవ్ కరెక్ట్ సూటబుల్. మా రేవంత్ రెడ్డి గారు ఒక బీసీ బిడ్డకిచ్చుడు, BC 42 కూడా ఆయన పెడుతున్నాడు. కాబట్టి చాలా మా రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీ గారికి, AICC అందరికీ ధన్యవాదాలు అబ్బాయికి ఇచ్చినందుకు. అబ్బాయికి చాలా నేనేదో చేయాలి అన్నట్టు తపన ఉన్నందుకు కరెక్ట్ పర్సన్కి ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. మొత్తానికి ఈసారి నవీన్ యాదవ్ గారే గెలుస్తారని 100%. 4 లక్షల మంది ఉన్నారు జూబ్లీస్ లా, ఆ అబ్బాయి వస్తేనే డెవలప్ అవుతుంది. ఎందుకంటే అన్ని రంగాలలో ఉన్నాడు అబ్బాయికి. టాలెంట్ ఉంది, కష్టపడేది ఉంది, డబ్బు ఉన్నది, యువత అన్నిటికీ ఉన్నాయి. కాబట్టి ఎందుకు గెలవడు? ఇంకా ఆయనకు తిరుగులేదు. ఒకసారి ఇప్పుడు గెలిచిండు ఉప ఎన్నికంటే ఆయనకు తిరుగులేదు. కాంగ్రెస్ పాలన ఎలా ఉంది మరి? ఇప్పుడు ఓట్లు అడగాలంటే డెఫినెట్లీ ఆయన కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నాడు కాబట్టి కాంగ్రెస్ ఇప్పుడు చేస్తున్న పథకాలు పాలన బట్టి రిఫరెన్స్ తీసుకొని వాటిని చెప్పి నాకు కూడా ఓటేస్తే చేస్తాను అడగాలి. ఇప్పుడు మరి ఎలా ఉంది కాంగ్రెస్ పరిస్థితి? అంటే కాంగ్రెస్ పార్టీ ఏమి ఇవ్వలేదయ్యా, ఏమి ఇవ్వలేదు. బీసీలకు 42% కొట్లాడుతూనే ఉన్నాం. ఒక ముఖ్యమంత్రి రెడ్డి అయినా కానీ మేము ఆ కులాలకు చూస్తలేము. మేము ఎవరికైనా ఒక బాధ్యత తీసుకున్నప్పుడు అందరికీ ఇవ్వాలనేదే మా బాధ్యత. ఆ ఈగోలు మాకు రావు. తర్వాత పథకాలు అంటున్నారు. 1-2 పథకాలు ఇవ్వకపోతే పథకాలు ఏలెత్తి చూపిస్తున్నారు. మీరు గత ప్రభుత్వం 10 ఏళ్ళు ఏం చేసిండ్రే? ముఖ్యమంత్రి దళితుని అన్నారు, 3 ఎకరాల భూమి అన్నారు. ఎన్ని వేయలేదు మీరు. ఈరోజు రేషన్ కార్డులు ఇచ్చిర్రు, సన్న బియ్యం వస్తుంది, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తున్నారు. వచ్చి ఎన్నేళ్ళు అయింది? 2 ఏళ్ళు కూడా సరిగ్గా కాలేదు. డిసెంబర్ వస్తే 2 years అవుతాయి. ఇంకా 3 years ఉంది రేవంత్ రెడ్డి గారికి.
ఆ 3 years లో చేయనప్పుడు అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు అప్పుడు అడగండి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా బాగా చేస్తుంది. హైడ్రాకా నుంచి మొదలు పెడితే పడనోళ్ళు వీళ్ళు ఏడ ఎదుగుతారో 10 ఏళ్ళు దాచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వస్తుంది అని అనుకుంటున్నాం. కానీ స్వతంత్రం తెచ్చిన పార్టీ ఇది, 100 ఏళ్ళది బ్రాండెడ్ ఇది. ఇవాళ నీవు వచ్చి తెలంగాణ చుట్టూ తిరిగి నీవు నీ తండ్రి అందరు కలిసి ఉద్యమం అని సంపాదించుకొని దాచుకున్నారు 10 తరాలకు. ఇవాళ గల్లపేట కాల్ చేసిపోయినావు. అయినా రేవంత్ రెడ్డి గారు ఎట్లనో రోజుకింత డెవలప్ చేస్తూనే ఉన్నాడు. కాబట్టి ఇలాంటి యువత వస్తే ఇంకా బాగుంటది మా కాంగ్రెస్ ప్రభుత్వానికి. నమస్తే అమ్మ చెప్పండి, నవీన్ అన్నకి టికెట్ ఇచ్చినారు కదా, మరి అటు గోపీనాథ్ గారి వైపు సునీత గారు కూడా పోటీ చేస్తున్నారు. సో ఎవరు గెలిచే అవకాశం ఉంది మీకు? నవీన్ గెలుస్తున్నాను అవకాశం. నవీన్ మీద మాకు చాలా అవకాశం. ఎందుకని? గరీబులకు వాళ్ళకు వీళ్ళు మంచిగా చూస్తారు. మా గరీబులకు ఏదైనా మంచిగా మాకు చూస్తారని మాకు అనుకుంటున్నాను. మరి ఇన్ని రోజులు ఆయన అధికారంలో లేడు కదా, లేకుండానే చేశాడు కూడా మాకు మంచిగానే మేలు చేసిండు. వచ్చినప్పుడు ఏం నాయన అంటే బిడ్డ అనేది చూసిండు మాకు మంచిగా ఇల్లు ఇచ్చిండు. అబ్బాయి మంచివాడు, చాలా మంచి మనసు. 40 ఏళ్ళు మేము ఇక్కడే ఉన్నాము, చేసినాము. ఎప్పుడైనా ప్రజల సమస్యలు చూడడం కానీ తిరగడం కానీ తెలుసుకోవడం జరిగిందా? మన పెద్దలకు మాకేమన్నా ఆయన మాకు చూసి మాకు న్యాయం చేసిండు. గెలిపించుకుంటాం, ఆయన గెలిపించుకోవాలా, గెలిపించుకోవాలి మేము. కాంగ్రెస్ పాలన బాగుందా ఇప్పుడు? బాగుంది అన్న. నవీన్ అన్నకి టికెట్ ఇవ్వడం జరిగింది. సో ఆపోజిట్ లో మాగంటి సునీత గారు కూడా ఉన్నారు. సో వీళ్ళిద్దరి మధ్య పోరు ఎలా ఉండబోతుంది, ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? అన్న పోరు గట్టిగా నడుస్తుంది. ఎంత గట్టిగా నడిచినా కూడా నవీన్ అన్న గెలవడం ఖాయం. ఎందుకంటే ఇంతకు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న కూడా జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీలో ఎక్కడ అనేది జరగలేదు, వర్కులు ఎక్కువ జరగలేదు, చిన్న వర్కులు జరిగినాయి. అధికారం లేకపోయినా కూడా నవీన్ అన్న అంటే మేము ఫోన్ చేస్తే పిలిచి వచ్చి ఏ పనున్నా చేసి పెట్టేవాడు నవీన్ అన్న మాకి. మరి ఇప్పుడు టికెట్ ఇవ్వడం ఎలా అనిపిస్తుంది? మరి అలాంటి వ్యక్తికి టికెట్ ఇచ్చి పార్టీ తరఫున పోటీ చేయించే అవకాశం ఇప్పుడు వచ్చింది. టికెట్ ఇవ్వడం చాలా ఆనందం అనిపిస్తుంది మాకు. ఎందుకంటే జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీ ఇంకా డెవలప్ అవ్వబోతుంది. మొత్తం నవీన్ అన్న గెలిస్తే అవుతుంది అని చెప్పేసి. అంటే మరి ఇప్పటి వరకు 3 సార్లు ఎమ్మెల్యేగా చేసినారు మాగంటి గోపీనాథ్ గారు, ఆయన ఏం చేయలేదంటారా? ఏం చేయాలన్న ఎక్కడెక్కడ వాళ్ళకి సంబంధించిన కార్పొరేటర్లు ఉన్నారో ఆ ఏరియాకు కొన్ని మంచి చేసుకున్నాం. మిగిలిన కాలనీ ఎక్కడ చేయలేదు. మాది షేక్పేట డివిజన్ ఎంజీ నగర్ లో మేము ఆల్రెడీ టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా పనిచేయడం జరిగింది. ఎంజీ నగర్ లో కనీసం వచ్చి చూసి ఒక చిన్న పని కూడా చేయలేదు. ఓకే, మరి ఇప్పుడు ఆయన అకాల మరణం చెందడం జరిగింది. సో ఆయన మీద అభిమానంతో సింపతి ఓట్లు పడే అవకాశం డెఫినెట్లీ ఉంది కదా. ఎంత సింపతి ఓట్లు అనడం కానీ అనుభవం లేని వాళ్ళకి పబ్లిక్ కూడా ఆలోచిస్తారు. ఎట్లా అంటే సీనియర్ క్యాండిడేట్లు ఎంచుకోవడం పబ్లిక్ కూడా తెలుసు. ఎందుకంటే ఇప్పుడు సింపతితో ఓట్లు వేయడం కొన్ని జరగని కదా, కానీ ప్రజలు ఉండే మనిషి కావాలి కదా. ప్రజలు ఎనీ టైం ఫోన్ చేసి అర్ధరాత్రి అయినా వచ్చేవాడు నవీన్ అన్న. ఏమేం చేశారు నవీన్ అన్న? ఇంతకు ముందు ఏమైనా కార్యక్రమాలు కానీ ప్రజలకు అండగా ఉండడం కానీ ఏమైనా జరిగింది? అన్న ఎక్కడున్న అన్నదానాల కార్యక్రమం పంజాబ్ పెద్ద కార్యక్రమాలు చేసిండు. ఇంకొకటి ఇట్లా పక్కనే గవర్నమెంట్ స్కూల్ అలాంటి లేని వాళ్ళకు ఫీజు కొద్దిగా చదువుకోవడానికి ఇబ్బంది అయితే వాళ్ళకు కూడా చదివించడం కూడా జరిగింది కొన్ని పర్సనల్ గా. అన్న అట్లా కూడా చాలా వర్కులు చేసిండు అన్న నవీన్ అన్న. మరి ఇప్పుడు నవీన్ అన్న గెలిస్తే మళ్ళీ జూబ్లీస్ డెవలప్మెంట్ ఇంకా డెవలప్ అయ్యే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? 100% జూబ్లీస్ డెవలప్ అవుతుంది నవీన్ అన్న గెలిస్తే. ఇది ఖచ్చితంగా వాస్తవంగా చెప్తుంది. ఎందుకంటే అధికారం లేనప్పుడే చాలా డెవలప్ అయింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక ఆయన గెలిస్తే ఆయనకు ఒక స్థాయి ఉన్నాక ఇంకెంతగానో డెవలప్ అవుతుండొచ్చు అన్న. ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది? వీళ్ళు ఇచ్చే పథకాలు కానీ ప్రజల్లో ఏ విధంగా వెళ్తున్నాయి? ఇగోన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొన్ని మంచి పనులు చేస్తున్నాయి. ఇప్పుడు ఎట్లుంటది అంటే టీఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి పడరాదు కాబట్టి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు కూడా చెప్తారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా అలా అని చెప్పేసి. ఎందుకంటే ప్రజలకు వచ్చి ఏ కాలనీలో ఎక్కడ ఏ పని అయింది అనేది తెలుసుకోవాలి. హైదరాబాద్ డెవలప్ అయింది, ఎక్కడ డెవలప్ అయింది? ఇక్కడ హైటెక్ సిటీ అక్కడ ఇట్లా ఫ్లైఓవర్లో. ఇది కాదు, కాలనీ డెవలప్ కావాలి, అది చేయాలి ఫస్ట్. ఇప్పుడు ఎన్నో కొన్ని లక్షల కోట్ల అప్పు చేసి కేసీఆర్ సార్ గారు తప్పించుకొని ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్కి చెయ్యమని చెప్పడం తప్పు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక డబ్బు ఆయుధానం వస్తేనే వాళ్ళు కూడా చేస్తారు కదా ఏదన్నా. ఇక మీకు 6 గ్యారెంటీలు ఇచ్చిర్రు, మీరు చెయ్యాలి అంటే అక్కడ నుంచి డబ్బులు వస్తేనే కదా చేసేది వాళ్ళు కూడా. ఇప్పుడు 10 సంవత్సరాలు మీరు ఎంతో అప్పులు చేసిపోయినారు. 10 సంవత్సరాల పరిపాలన టీఆర్ఎస్ ప్రభుత్వంది ఏం చేసింది? జూబ్లీస్ డివిజన్ లో ఎక్కడ ఏ ఏరియా మంచిగా ఉంది ఒకసారి చెప్పండి నాకు. ఇప్పుడు ఒక చిన్న వరద వస్తే కృష్ణనగర్ అనేది మునిగిపోతుంది. చిన్న వరద వస్తే షేక్పేట డివిజన్ లో ఎంజీ నగర్ కాలనీ అని మునిగిపోతుంది. బృందాల కాలనీ చాలా మునిగిపోతాయి వర్షాలు వస్తే. ఏం డెవలప్ అయింది షేక్పేట డివిజన్ లో? 3 సార్లు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు ఉన్నారు. జూబ్లీ డివిజన్ అంతా అయినదే కదా. ఒక కృష్ణనగర్ ఎట్లా ఉంది, ఈ కాలనీ ఎట్లున్నాయి మీకు తెలుస్తుంది కదా, చూస్తారు కదా మీరు కూడా. వెంకటగిరి, కృష్ణనగర్, ఇక్కడ షేక్పేట డివిజన్ లో ఎంజీ నగర్, అక్కడ పెద్ద కాలనీలు వర్షానికి వచ్చి కొట్టుకోపోతున్నాయి.
ఇంత దారుణమైన పరిస్థితి ఉన్నాక కూడా ఎట్లా ఉంటుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ అయిపోతాయి అంటారు నవీన్ గారు గెలిస్తే. నవీన్ అన్న గెలిస్తే జూబ్లీ డివిజన్ డెవలప్ అవుతుంది అని చెప్పేసి మాకు యూత్ లో చాలా ఫాలోయింగ్ ఆయనకు ఉన్నది, మహిళల సపోర్ట్ కూడా అన్నకు ఉన్నది. సరేనా, థ్యాంక్ యూ. నమస్కారం అండి. నమస్తే. నవీన్ గారికి టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది. మరి ఏంటి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? గెలిచే అవకాశం ఎవరికి ఎక్కువగా ఉంది అనుకుంటున్నారు? ముందుగా దసరా శుభాకాంక్షలు రేవంత్ రెడ్డి గారికి, మరి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి, మరి కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖర్గే గారికి, మరి వాళ్ళు నవీన్ యాదవ్ గారి యొక్క సేవలు గుర్తించి టికెట్ ఇచ్చినందుకు బస్తీ జూబ్లీస్ కాన్స్టిట్యూషన్ ప్రజలందరి ఆశీర్వాదం అతనికి ఉన్నది కాబట్టి అమ్మవారి దయ వల్ల ఆయనకు టికెట్ దొరికింది. ప్రజలు కూడా అలాగే స్పందించి ఓటు వేసి మరి అసెంబ్లీకి పంపిస్తారని మేమంతా గట్టిగా ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, సో పరిస్థితులు చూస్తుంటే ఎలా ఉన్నాయి మరి? రేవంత్ రెడ్డి యొక్క అభివృద్ధి కార్యక్రమం చూసి అన్న ఓట్లు వేయాలి. సన్న బియ్యము, ఉచిత బస్సు ప్రయాణము, మరియు రేవంత్ రెడ్డి గారు ప్రతి మా కాన్స్టిట్యూషన్ లో 100 కోట్లు పెట్టి ఇప్పుడు అభివృద్ధి పనులు చేయించాడు. ఓన్లీ జూబ్లీస్ నియోజకవర్గంలో నవీన్ యాదవ్ కూడా తన సొంత నిధులతోటి మొన్న 1500 మందికి శ్రీమంతం చేయించాడు, 200 మందికి అన్నప్రసాదం చేయించిండు. కనుక నవీన్ యాదవ్ పేరు చాలా చాలా బాగున్నది. ఇప్పుడు మహిళల దాంట్లో కానీ హిందూ ముస్లిం ఏ భేదం లేకుండా సిక్కులకు ఇక్కడ అది శ్మశానం కట్టించారు. ఆపోజిట్ క్యాండిడేట్ కూడా గోపీనాథ్ గారి ఇన్ఫ్లుయెన్స్, అదే గోపీనాథ్ గారి మీద అభిమానంతో వాళ్ళ వైఫ్ కి వేసే అవకాశం ఉంది కదా, మరి ఆమె కూడా ఇంటింటా తిరిగి ప్రచారాలను కూడా కొంచెం మంచిగా చేస్తుంది. గోపీనాథ్ గారు తెలుగుదేశంలో గెలిచాడు ఫస్ట్. అప్పుడు కూడా 42,000 ఓట్లు నవీన్ యాదవ్కి వచ్చిన ఎంఐఎం తోటి. ఆయన 42,000 ఓట్లు 6,000 తోటి గోపీనాథ్ టీడీపీలో గెలవడం జరిగింది. ఆ తర్వాత టీడీపీని ముంచి బీఆర్ఎస్ లోకి వచ్చిండు. టీడీపీ పార్టీని అమ్మేసుకోండి మొత్తం. అధ్యక్షుడు ఇస్తే చంద్రబాబు నాయుడు ఇస్తే మోసం చేసి ఇళ్ళకి వచ్చిండు. ఇళ్ళకి వచ్చి కూడా అప్పుడు ఇండిపెండెంట్ చేసినందుకు నవీన్ యాదవ్ గెలిచిండు. నవీన్ యాదవ్ తోటే గెలిపించిండు ఆయన రెండోసారి. 20,000 ఇండిపెండెంట్ ఓట్లు వచ్చినాయి. మొన్న అజారుద్దీన్ సపోర్ట్ చేసింది కాబట్టి రేవంత్ రెడ్డి గుర్తించి ఈసారి టికెట్ ఇవ్వడం జరిగింది. గోపీనాథ్ చేసింది ఏం లేదు, అన్ని గుళ్ళు గోపురాలు అందరి మీద కేసులు బనాయించి ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం అయినా చేయలే. ఆమె కూడా ఎప్పుడు బయటికి రాలే మహిళ. ఈరోజు చనిపోయినాక వస్తుంది కానీ ఎప్పటిదాకా ఎవరు గుర్తుపట్టరు ఆమె. అంటే సింపతి ఓట్లు పడే అవకాశం ఏమన్నా ఉందంటే చూసినాక సింపతి కాంటోన్మెంట్ లో అంత మంచి సాయన్నకే ఓట్లు వేయలే. ఈడో మేస్తారు చెడ్డోనికి. సాయన్న అంత మంచి 6 సార్లు గెలిచిండు ఆయన. ఈయన 3 సార్లు అంటాం, 2 సార్లు బీఆర్ఎస్ కి వచ్చిండు కానీ నవీన్ యాదవ్ పుణ్యంతో గెలిచిండు. ఈయన ఇండిపెండెంట్ వేసే బట్టికే. ఈయన సింపతి లేదు. కాలిస్తే ప్రతి డివిజన్ లో ప్రతి గుళ్ళల్లో అడగండి. ఇప్పుడు బీసీ 42% రిజర్వేషన్ ఎలా ఉంది పరిస్థితి? బీసీ బాగానే ఉంది. ఇప్పుడు బీసీ కాన్సెప్ట్ తోటి మరి బీసీలో ఎవరు లేడా, బీఆర్ఎస్ లో బీజేపీలో ఎవరు లేడా, అందుకే రేవంత్ రెడ్డి గుర్తించి బీసీ క్యాండిడేట్ కి టికెట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మొత్తానికి గెలిచే అవకాశం నవీనానికి ఎక్కువగా ఉంది. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మరి ఓసీలు కూడా ఈయనకు ఉన్నారు ఈయన దగ్గర. రేవంత్ రెడ్డి ముఖం చూసి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ముఖం చూసి ఓట్లు వేస్తారని నేను కోరుతున్నాను. నమస్కారం. నమస్తే. నమస్తే. నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. సో ఏంటి పరిస్థితి మరి? చాలా మంచి పని చేసిరు అన్న, చాలా మంచి పని చేసిండు అన్న కూడా. సీఎం అన్న చాలా మంచి పని చేసిండు ఇచ్చి. ఆయన అన్నకి ఇచ్చినందుకు ఇప్పుడు కంపల్సరీ జూబ్లీహిల్స్ నుంచి కంపల్సరీ అన్న గెలుస్తున్నాడు. కాంగ్రెస్ లో ఒక సీటు పెరుగుతున్నది కూడా ఈసారి. మరి ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కూడా గట్టి పోటీ ఉంది కదా? గట్టి పోటీ ఏడుందన్న, ఇంకా అయిపోయింది. గట్టి పోటీ అంటే అప్పుడు ఉండే, ఇప్పుడేముందన్న? అయిపోయి గోపినాథ్ అయిపోయింది, కథం అయిపోయింది. బీఆర్ఎస్ అనేది పోయింది. ఇంకా గారు 3 సార్లు ఎమ్మెల్యేగా చేసినారు. వాళ్ళ వైఫ్ ఇప్పుడు ఏం చేసిన చేసింది ఎవరికి చేసిండు, వాళ్ళకి చేసుకున్నాడు. మా దగ్గరికి వచ్చినా, మా గల్లీకి వచ్చినా, ఎవరి దగ్గరికి అయితే రాలే. మరి మా దగ్గర రాలేడు, ఎవరి దగ్గర రాలే. చేసిన వాళ్ళు అన్ని పథకాలు ఏమేమి ఇచ్చినా, 10 లక్షలు ఏమి ఇచ్చినా అన్ని ఇచ్చిన వాళ్ళకి ఇచ్చుకున్నారు. మనకైతే ఎవరికి అందలేదు, మాకు రాలేదు. 15 ఏళ్ళలో ఏం చేయలేదు ఆయన. చేసిన వాళ్ళకి చేసిండన్న, ఎవరికి చేసిండు అది వాళ్ళకి చేసుకుంటాడు. ఇప్పుడు బీదోళ్ళు వాళ్ళ దగ్గరికి వచ్చినా వాళ్ళకి కావాల్సింది జూబ్లీహిల్స్ కాలనీలు అవే చూసుకున్నారు. మా గల్లెళ్ళకి బస్సులకి రాలే కదా. నవీన్ అన్న బస్తీలోకి వస్తాడని మీ నమ్మకం? నవీన్ అన్న బస్సులో కాదు, గల్లీ తిరుగుతాడు, ఇంటింటికి తిరుగుతాడు, ప్రతి ఇంటికి పోతాడు. అది అన్న ఉన్నా అది వచ్చినా రాకున్నా కంపల్సరీ అప్పుడు తిరిగిండు, ఇప్పుడు ఇంకా గట్టిగా తిరుగుతాడు. అధికారంలో లేనప్పుడు తిరిగాడు, ఉన్నప్పుడు ఇంకా గట్టిగా తిరుగుతాడు. ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత ఒకవేళ ఏమన్నా మారిపోయే ఛాన్సెస్ లేవు. అన్న మారాడన్న,
మారే ఛాన్సే లేదు. మారుతోడైతే అప్పట్లో చేసినప్పుడే, స్టార్టింగ్ లో చేసినప్పుడే ఇది ఎలక్షన్లలో పాల్గొన్నప్పుడే మారిపోవాలి. మారలేడు ఆయన. అప్పుడు ఎట్లుండో ఇప్పుడు కూడా అట్లనే ఉండు, తర్వాత గెలిచినాక కూడా అట్లనే ఉంటాడు. అది కంపల్సరీ. అయితే ఖచ్చితంగా గెలుస్తున్నాడన్నా, గెలుస్తాడు. నవీన్ అన్న జిందాబాద్, జై కాంగ్రెస్. నవీన్ అన్నకి టికెట్ ఇచ్చినారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ నవీన్ టికెట్ ఇచ్చిన 100% ఓకే. అందరు ఖుషిలో ఉన్నారు పబ్లిక్ అంతా. ఆల్మోస్ట్ కాంగ్రెస్ ఆల్రెడీ రన్నింగ్ పార్టీ. రేవంత్ రెడ్డి పరిపాలన కూడా చాలా బాగుంది, చాలా బెటర్ ఉంది. నవీన్ అన్న ఎలిమినేషన్ కూడా చాలా బాగుంది. అలా డాడీ పరంగా కానీ పబ్లిక్ పరంగా ఏ పరంగా అయినా నవీన్ అన్న సేవ చాలా బాగుంది. నైట్ లో ఏ రాత్రి అయినా ఏ ప్రాబ్లం అయినా కానీ కంప్లిమెంట్ అవుతాడు నవీన్ అన్న. నైట్ 1 కానీ 2 కానీ 3 కానీ ఎనీ టైం ఏ టైం. ఇప్పుడు ప్రస్తుతానికైతే గోపీనాథ్ గారి సైడ్ నుంచి వాళ్ళ వైఫ్ పోటీ చేయడం జరుగుతుంది. ఆమె కూడా విపరీతంగా ప్రచారం విస్తృతంగా చేస్తుంది కదా. గోపీనాథ్ భార్య అంటే క్యాండిడేట్ అంటే పబ్లిసిటీ ఎవరికి తెలియదండి. ఆమె లోకల్ లీడర్ ఎప్పుడు కలవలేదు, కంప్లిమెంట్ లేదు. నవీన్ అనే క్యాండిడేట్ అని అన్న అయినట్టయినా పబ్లిక్ సేవ బాగుంది, ఎలిమినేషన్ చాలా బాగుంది. ఏ పరంగా అయినా నవీన్ అన్న ఎలిమినేషన్ చాలా బెటర్ ఉంది, 100% ఓకే. మళ్ళీ ఇది రూలింగ్ పార్టీ, రన్నింగ్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ చాలా బెటర్ ఓకే. ఇప్పుడు 15 ఏళ్ళు చేసిన ఆయన పాలన గుర్తుపెట్టుకొని ప్రజలు ఏమన్నా ఇప్పుడు సింపతితో ఓట్లేసే ఛాన్సెస్ ఉన్నాయని అనిపిస్తుంది. దానికి మీరేమంటారు? దానికి 100% సింపతితోని కాంగ్రెస్ కే ఓట్లు వేస్తారు పబ్లిక్. ప్రతి ఒక్క క్యాండిడేట్ పబ్లిక్ కంపల్సరీ కాంగ్రెస్ కే వేస్తారు ఎట్టి పరిస్థితుల్లో. అంత నమ్మకం ఏంటి మీకు కాంగ్రెస్ నే గెలిపించుకుంటారనా? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం బాగుంది కదా, 100% ఓకే అయింది. ఆర్టీసీ బస్సు బాగుంది, గ్యాస్ పరంగా బాగుంది, రేషన్ పరంగా బాగుంది, అన్ని పబ్లిక్ ప్రతి ఒక్కటి పరిపాలన బాగుంది. కాంగ్రెస్ దాని గురించి మాట్లాడే రైట్స్ కూడా మనకు లేవు. 100% ఓకే కాంగ్రెస్ చాలా పరిపాలన చాలా బెటర్ ఉంది. 100% ఏ పబ్లిక్ అన్నా ఎంత చిన్నపిల్లని అడిగినా కాంగ్రెస్ అంటే ఏందని చెప్తారు. నవీన్ అంటే అనేది కూడా ఈ లోకల్ డిప్యూటీ కాన్స్టెంట్ ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా చెప్తాడు, అంత బెటర్ ఉండదు. ఇప్పుడు ఇంత సేవ చేస్తున్నా కదా పబ్లిక్ వస్తుంది, సేవ చేసి పబ్లిక్ దగ్గర ఎందుకు వస్తారు? నవీన్ అనే క్యాండిడేట్ మంచి క్యాండిడేట్ కాబట్టి పబ్లిక్ వస్తారు, అంతేనా కదా. ఇప్పుడు మరి ఇంతకు ముందు పార్టీకి ఇప్పుడు అయితే టికెట్ ఇచ్చారు, ఇంతకు ముందు ఆయన ఏం చేసేవాడు? ప్రజల్ని అంటే ఆయన కష్ట సుఖాలను తెలుసుకున్నాడా? ఎప్పుడన్నా వచ్చి తెలుసుకుండు 100% అది ఓకే. నవీన్ అని ఇప్పుడు గత 20 సంవత్సరం 30 సంవత్సరాలు ఇదే ఫాలోయింగ్ ఉన్నది. ఈ ఫాలోయింగ్ ఎప్పుడు కూడా తగ్గదు. సేవ కూడా అట్లా ఉంది. కన్ఫర్మ్ టికెట్ కూడా ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది. 100% ఓకే. మిస్ అయిపోయింది, ఈసారి మాత్రం పక్కా 100%. ఇప్పుడు ఇంత అది 100% ఓకే. అది మీతో ఎలా ఉంటాడు నవీన్ అన్న? చాలా బాగుంటుంది, బ్రదర్ లాగానే ఉంటాడు. పొలిటికల్ పరం కాకుండా బ్రదర్ లాగానే ఉంటాడు. మాట విధంగా కానీ టాకింగ్ పవర్ కానీ ఎనీ టైం అలాంటి ఎలాంటి ఫీలింగ్ లేదు అన్ని దగ్గర, అలాంటి ఫీలింగ్ లేనే లేదు. అన్న నమస్కారం. నమస్తే అన్న, నా పేరు జగదీష్ అన్న, నేను బోరవండ డివిజన్ ఉంటాను. నవీన్ అన్న డ్రీమ్ జూబ్లీ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే గెలిచి సేవ చేయాలని ఇప్పటికి 2 సార్లు ట్రై చేశాడు, మిస్ అయిపోయింది. ఈసారి ఎలా ఉండబోతుంది అంటారు టికెట్ ఇచ్చిన తర్వాత? ఈ యొక్క రాజకీయ ప్రస్తావన అనేది గత 40 సంవత్సరాలు 45 సంవత్సరాల నుంచి సిరిసెల్లం అన్నగారి లైఫ్ టైం నుంచి గడిచింది. కావున ఈ యొక్క అసలు యాక్చువల్గా నవీన్ అన్న కంటే సిరిసెల్లం అంకులే ఫస్ట్ ఎమ్మెల్యే కావాలి. టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ గత కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ సిరిసెల్లం అంకులే ఎమ్మెల్యే. యాక్చువల్గా గవర్నమెంట్లో ఉన్నా గవర్నమెంట్లో లేకున్నా వాళ్ళ వంతు సాయం పబ్లిక్కి 40 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. కానీ వాళ్ళు రాజకీయానికి అతీతంగా ప్రజాసేవల ఎప్పటికీ నిమగ్నులై ఉంటారు. ఎవరికి ఏదైనా కష్టం వచ్చినా, ఏదైనా సావు వచ్చినా, పెళ్ళిళ్ళు వచ్చినా, ఏది వచ్చినా కానీ వాళ్ళ వంతు సహకారము, వాళ్ళ వంతు సహాయం అనేది ఎప్పటికీ చేస్తూనే ఉన్నారు పబ్లిక్ కోసం. వాళ్ళకు రాజకీయాలు అనేది పెద్దగా ఆశించే వ్యక్తులే కాదు. వాళ్ళు రాజకీయం అనేది వాళ్ళకి అవసరమే లేదు. బయట కొంతమంది టికెట్ కోసమే ఇవన్నీ చేస్తున్నాడు, టికెట్ వచ్చిన తర్వాత అందరూ మారిపోతారు, అది ఇది అని చెప్పేసి గెలిచిన తర్వాత మారిపోతారు అంటే కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి ఆయన మీద. దాని గురించి ఏమంటారు? టికెట్ ఇచ్చినా టికెట్ ఇవ్వకున్నా ప్రజా జీవితంలో వాళ్ళ లైఫ్ అనేది గడిచిపోయింది. ఈరోజు యంగ్స్టర్స్ కోసం అనేది నవీన్ అన్న ఆల్రెడీ 15 సంవత్సరాల నుంచి గత ఎంఐఎం పీరియడ్ నుంచి కంటెస్ట్ చేసి 2nd ప్లేస్ వచ్చింది. మొన్న ఇండిపెండెంట్లో టికెట్ ఎంఐఎం నుంచి టికెట్ కొన్ని సంఘటనలు టీఆర్ఎస్ సంఘటన వల్ల తనకు టికెట్ అనేది రాలేకపోయింది. కావున ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి ఒక 20,000 భారీ మెజారిటీ తోటి ఇండిపెండెంట్గా గెలిచాడు. తను ఆయన ప్రజల మనిషి, ఏవి ఆశించి చేసిన వ్యక్తి కాదు. తను
ఏ రోజు మేము లీడర్స్ కావాలనేది వాళ్ళకు ఆశ ఏం లేదు. ఇప్పటికంటే వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఫ్యామిలీ లీడర్షిప్ ఫ్యామిలీ వాళ్ళది. ఎందుకంటే ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు ఎప్పటికీ లీడర్సే. వాళ్ళ దగ్గర ఎంతో మంది ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ ఇంటికి వచ్చి గడిచిపోయిన రోజులు ఉన్నాయి. వాళ్ళకు అది ఒక పాత జ్ఞాపకాలు అవన్నీ వాళ్ళ నుంచి. మొత్తానికి ఇప్పుడు ఎలా ఉండబోతుంది మరి? ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారి వైఫ్ నిలబడినారు, అభిమానంతో ఓట్లు వేస్తారు ఆయన మీద. గోపీనాథ్ గారి మీద సానుభూతితో కూడా ఏమికి ఎక్కువ ఓట్లు పడే అవకాశం ఉంది కదా. గోపీనాథ్ యాక్చువల్ గా గెలిచింది టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు. తర్వాత మన టిఆర్ఎస్ లో కలిసినందుకు మన టీడీపీ ఓట్లు కానీ అప్పుడు బీజేపీ అలయన్స్ ఉన్నందుకు తను గెలవడం జరిగింది. మొన్న వచ్చిన టిఆర్ఎస్ ఎన్నికల అది పెద్ద స్కామ్ అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు. టిఆర్ఎస్ లో గెలిచిండు కానీ అది పెద్ద ఓట్లది స్కామ్. టిఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు అరాచక ప్రభుత్వమే గడిచింది. ప్రతి ఒక్కరికి ఉచిత పథకాలు ఇచ్చి ప్రతి ఒక్క పబ్లిక్ ని మభ్యపెట్టడం జరిగింది. కానీ నిజమైన ఎలక్షన్స్ అనేవే కావాలి. అది పరిస్థితి. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో గోపీనాథ్ భార్య తనకు ఎలాంటి రాజకీయం అనుభవాలు లేవు, ప్లస్ మన రాజకీయం సంబంధించిన కార్యకర్తలు తెలియరు. అదేంటంటే సానుభూతి అని చెప్పి ఒక ఎజెండా ప్రకారం వాళ్ళు వస్తున్నారు. కానీ 99% ఇక్కడ పుట్టి పెరిగిన నవీన్ యాదవ్కు ప్రతి ఒక్క వ్యక్తి పరిచయమే. ప్రతి ఒక్క మంచి చెడ్డలకు తను సహకరిస్తుంటాడు. నవీన్ అన్నకి టికెట్ ఇవ్వడం జరిగింది. మరి ఎలా ఉంది పరిస్థితి? జూబ్లీ హిల్స్ లో గెలిచే అవకాశం ఉందా మరి ఇప్పుడు? గెలిస్తే సార్ ఇప్పుడు వాళ్ళు 40 సంవత్సరాల నుంచి ఈ పబ్లిక్ సేవలు ఉన్నారు. వాళ్ళు పబ్లిక్ మంచి చెడ్డ చూస్తుండ్రు. వాళ్ళు తప్పనిసరి గెలిచే అవకాశాలు భగవంతుని అవకాశాలు ఉన్నాయి సార్ ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు పబ్లిక్ లోపల ఇప్పుడు కాదు 30-40 సంవత్సరాల వాళ్ళ నాయన కూడా ఫిలిం ఇండస్ట్రీలో అక్కడ ఇక్కడ అందరికీ పరిచయం ఉన్నాడు కాబట్టి అందరికి ఒక అభిమానం ఉంది సార్. జనంకి అభిమానం ఉన్నది. అంటే మంచి చేస్తాడన్న నమ్మకం ఉందా మరి? ఎమ్మెల్యే కాకముందు కూడా అందరికి చేస్తుంది కదా సార్. అదొక నమ్మకమే కదా సార్. ఇంకా నమ్మకం ఉంది. ఆయన గెలవక ముందే అందరిని చూసుకుంటున్నాడు. ఇదే లైన్ లో ఉన్నాడు కదా, రాజకీయం లైన్ లో ఉన్నాడు. ఇప్పుడు అవకాశం వచ్చింది, భగవంతుందా గెలవాలని కోరుకుంటున్నాం అందరం మేము. మరి ఇప్పుడు అటు సైడ్ గోపీనాథ్ గారు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినారు. ఆయన చనిపోవడం వల్ల అకస్మాత్తుగా ఈ ఎలక్షన్ రావడం లేడు కదా సార్. అతను లేడు, వాళ్ళ భార్య కూడా చేస్తేనే సింపతి. అంటే ఇప్పుడు ఆమెకు అనుభవం లేదు కదా సార్. ఆయనకు ఉన్నది, ఆయన చేసిండు. ఆమెకు లేదు, అనుభవం లేదు. ఆయన ఉన్నప్పటి నుంచి ఉన్నాడు. ఇద్దరు కొద్దిగా ఎక్కువ తక్కువ ఎలక్షన్ పోటీ పడ్డాడు. ఎలక్షన్ లో కొన్ని ఓట్లు తక్కువ వచ్చాయి, కొన్ని ఎక్కువ వచ్చింది. ఎందుకంటే ఆయన అనుభవం ఉండే, ఆయనకు టీడీపీ ఉన్నప్పటి నుంచి అనుభవం ఉంది కదా సార్. ఈమెకు లేదు కదా సార్. ఇప్పుడు నేను ఉద్యోగం చేయాలి, మంచి ఉద్యోగం చేయాలన్నప్పుడు ఎవరితో ఎట్లా మాట్లాడాలి నాకు కూడా తెలియదు. అట్లా ఎవరైనా అంతే కదా. మొత్తానికి నవీనాన్ని గెలవాలని కోరుకుంటున్నాను. భగవంతుని గెలుస్తారు సార్. సారిగా గెలిచినాక నీతో మాట్లాడదు. గెలుస్తారు కంపల్సరీ. వెళ్ళకుంటే నన్ను ఏం మాట్లాడేమన్నా. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా. లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు